మామ మనం ఐపీఎల్ లో లాస్ట్ వరకు చెప్పలేం కదా. ఉన్నట్టుండి మనం గెలుస్తుంది అనుకున్న టీం ఓడిపోవచ్చు, ఓడిపోద్దన్న టీము అప్పటికప్పటికే గెలిచేయచ్చు. ఇక్కడ మన బిఆర్ ర్యాంకుల్లో కూడా అంతే. అయిపోయిందిరా ఇంక అందరం అవుట్ అయిపోయాం అన్న మూమెంట్ లో బుయా కొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా బుయా కొట్టేస్తాంరా అన్నప్పుడు అవుట్ అయిపోతాం. ఈ మ్యాచ్ అయితే చూడండి మామ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నేను ఇద్దరం ఒకటేసారి అవుట్ అయిపోయాం. మా టీమ్మేట్ వెంటనే వచ్చి గ్లూవాల్ వేసి నాకైతే రివైవ్ ఇచ్చేసాడు. సర్లే అని చెప్పి నా దగ్గర మెడికిట్ లేవు, లూట్ ఎరుకుందాం అని చెప్పి ముందరికి వెళ్తా ఉంటే వెనక నుంచి ఒకటి కొట్టి నాకు చేసాడు మామ. మా టీమ్మేట్స్ ముగ్గురు మార్షల్ ఎలక్ట్రిక్ ఇంటిపైకి ఎక్కేస్తున్నారు. నేను అడిగితే ఎందుకు ఎక్కారు అక్కడికి అని చెప్తే అది పనిగా లాంచ్ పడేసుకో మరీ పోయారు మామ. అక్కడైతే మంచి ఛాన్స్ ఉంటుందన్న, అందరినీ కొట్టడానికి ఎనిమిస్ అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఎనిమిస్కే మంచి ఛాన్స్ ఉంది వీళ్ళని కొట్టడానికి. కిందనే విన్నింగ్ మిషన్ ఉంది, పోయి రివైవ్ ఇవ్వమంటే ఈయన టోకన్స్ వదులుతున్నాడు, ఆయన టోకన్స్ వదులుతున్నాడు. ఏంటంటే పోయి రివైవ్ ఇవ్వమని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. నువ్వెళ్ళి అని చెప్పి కిందకి వెళ్తే అవుట్ అయిపోతావు అని చెప్పి. ఫైనల్ గా టీఎఫ్పీ బాలాజీ కిందకి వెళ్ళాడు మామ. భయంగా దిగుతా ఉన్నాడు. అన్న ఎనిమిస్ ఎక్కడ ఉంటారు అని చెప్పి. పాపం దిగంగానే ఎనిమి ఉన్నాడు, కానీ MP40తో కొట్టేశాడు. ఎనిమి అయితే నాకు అయిపోయాడు. బాలాజీ రిస్క్ చేసి మరీ రివైవ్ ఇచ్చాడు. ఏంటంటే విన్నింగ్ మిషన్ చుట్టూరు ఎనిమిసే, ఎందుకంటే మార్షల్ ట్రిక్ ఒక్కటే ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ జోన్. అమ్మయ్య ల్యాండ్ అయితే అయిపోయామని చెప్పి నేను టీఎఫ్పీ కుమార్ అయితే ఇక్కడ ఉన్నాం అనమాట. వెంటనే ఎనిమిస్ వచ్చేసారు మామ. దిగేమన్నా హ్యాపీనెస్ కూడా లేదనమాట, దిగంగానే సంపారు దొబ్బారు. ఇంకా టీఎఫ్పీ బాలాజీ ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ మనోడు ఒక్కడే మిగిలాడు అనమాట. మనోడైతే ఒకని నాక్ చేశాడు. ఇంకా మనోడు కూడా అవుట్ అయిపోతాడులే. ఒక పక్క చూస్తే జోన్ వస్తుంది, చుట్టుపక్కల ఎనిమిస్ ఉన్నారు, ఇంకా మ్యాచ్ అయిపోయింది అని అనుకున్నా. కానీ బాలాజీ మాత్రం హోప్ కోల్పోలేదన్నమాట. ఎలాగైనా బుయా కొడతామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, వాడిని అయితే కొట్టేశాడు. వెంటనే ఇంకొకటి కూడా వచ్చాడు, వాడిని కొడదామని పోయే లోపల వాడిని ఇంకొకటి కొట్టేశాడు. కాసేపు అయితే గ్లూవర్ అయితే ఇక్కడ వేసుకుని జోన్ సర్వ్ అయితే చేశాడు అనమాట. అలైవ్ అయితే 3కి వచ్చేసింది. మనోడు కాక ఇంకా ఇద్దరున్నారు. ఒకడైతే పైన ఉన్నాడని అర్థమైంది, ఇంకొకడైతే ఎదురుగా ఉన్నాడు. ఈ ముందరున్న ఇంట్లోకైతే వచ్చేసి గ్రానైట్ తీసుకొని హుక్ చేసుకుని అక్కడైతే ఎదురుగా ఒకడు ఉన్నాడు అనమాట. వాడిపైకి అయితే వేసాడు. నేనైతే అంత దూరం బాధనుకున్నా, కానీ కరెక్ట్ గా వాడి దగ్గరే పడిపోయింది అనమాట. 148 డ్యామేజ్ పడిపోయింది. తర్వాత ఇంకో గ్రానైట్ తీసుకొని వేసాడు. ఈసారి అవుట్ అయిపోయాడు. ఇంకా అలైవ్ అయితే 2 ఉంది. మనోడు కాక ఇంకొకడే ఉన్నాడు, వాడు కూడా పైన ఉన్నాడు. ఎంతసేపు అబ్బా పైకి చూస్తుంటే జోన్ కూడా వచ్చేసింది. వాడు ఇంకా దోకలేదా అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటే సడన్ గా వాడైతే మా వెనక్కి వచ్చేసాడు మామ. మేము నలుగురు స్పెక్టేట్ చేస్తున్నాం, ఎలాగొచ్చాడో తెలియదు. శాట్నా క్యాటర్ వాడినట్టున్నాడు. ఇంకా బాలాజీ MP40 తీసుకొని నేరుగా రష్ వెళ్ళి వాడిని కూడా కొట్టేసి బుయా అయితే పడిపోయింది మామ. నేనైతే ఈ మ్యాచ్ అస్సలు బుయా కొడతామని అనుకోలేదు, ఎందుకంటే ఎన్ని సార్లు అవుట్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చిందో తెలుసా. కానీ మళ్ళీ బతికాము. నేను అందుకే స్టార్టింగ్ లో ఆ మాట అన్నా, అవుట్ అయిపోయావరా అనుకున్నప్పుడు బుయా కొట్టేస్తాం, బుయా కొట్టేసారా ఇంకా మ్యాచ్ మందే అన్నప్పుడు అవుట్ అయిపోతాం. బిఆర్ ర్యాంక్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మామ.